మనం ఈరోజు వేమన గారు చెప్పినటువంటి ఒక పద్యం చెప్పుకుందాం. చెప్పులోని రాయి చెవిలోని జోరేగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇవన్నీ చాలా బాధాకరమైనవని అర్థం. చెప్పులో రాయి గుచ్చితే నడవగలమా? నడవలేము. అది పొడుస్తుంటుంది కింద నుండి మనకి. చెవులోని జోరేగా, చెవులో జోరేగ సౌండ్ ఎంత భయంకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కంటిలోని నలుసు కాలిముళ్ళు, కంటిలో మనకి ఏదైనా నలుసు అంటే తొక్కు ఏదైనా చిన్నది పడితే ఒక్క క్షణంకి కిటకిటలాడిపోతాం మనం చూడడానికి. కంటిలోని నలుసు కాలిముళ్ళు, అలాగే కాలికి ముళ్ళు కూర్చున్నా అంతే బాధ. వీటన్నిటితో సమానమైంది ఇంటిలోని పోరు. ఇంట్లోని ఎవరైనా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, భార్యను భర్త కావచ్చు, భర్తను భార్య కావచ్చు, అత్తను కోడలు కావచ్చు, కోడలను అత్త కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, ఎవరైనా ఒక పోరు అనేది అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడితే మాత్రం అది అంతా కాదట. ఇవన్నీ బాధల్ని మించిన బాధని మన కవి వేమన చెప్పారు. ఈ పద్యంలో నీతి ఇదే అన్నమాట. అది లేకుండా మనం చూసుకోవాలి.